కలెక్టర్ సందీప్ జైలుకు పంపాలన్నా న్యాయస్థానానికి ఉత్తర్వులుంటే మీకు లెక్కలేదా? తప్పు జరిగిందని ఒక పక్క ప్రభుత్వం ఒప్పుకుంటే మీరు న్యాయవాదితో ప్రత్యేకంగా వాదిస్తారా? ఎన్నాళ్ళు జైల్లో పెట్టాలి? 20 రోజుల 100 రోజుల? సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జాపై హైకోర్టు నిప్పులు విచారణకు వచ్చి కోర్టులోనే నిలిచిడిపోయిన కలెక్టర్ భూసేకరణకు సంబంధించి వ్యవహారంలో ఓ పిటిషనర్ పరిహారం చెల్లించాలన్న హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జా హైకోర్టు నిప్పులు చెరిగింది. కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోగా పిటిషనర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కింది అధికారులను కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసి మిగతాది 2వ పేజీలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులరా. 2వ పేజీలో వచ్చేసి సవాల్ చేస్తూ అప్పీల్ పిటిషన్ దాఖలు చేసి దానిపై ఎలాంటి ఉత్తర్వులు పొందకపోయినప్పటికీ అంతకుముందు కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది. ఒక పక్క ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ బేషరతుగా తప్పు జరిగిందని ఒప్పుకుంటుంటే, మరోవైపు కలెక్టర్ తన న్యాయవాదిని నియమించుకొని తప్పు ఏమి కాలేదు అన్నట్టు వాదనలు వినిపించడంతో హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆర్డర్ చట్ట వ్యతిరేకమంటూ బాధితురాలిపై క్రిమినల్ కేసు నమోదు చేయించిన జిల్లా కలెక్టర్ తీరును ఎండగట్టింది. తనకున్న అధికారాన్ని ఉపయోగించి బాధితురాలిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడాన్ని తీవ్రంగా పరిగణించింది. న్యాయ వివాదాలు కోర్టులో ఉన్న సమయంలో ఒక ఐఏఎస్ అధికారి పిటిషనర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎలా ఆదేశాలు జారీ చేస్తారని ప్రశ్నించింది. మీలాంటి వాళ్ళని జైలుకు పంపాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. తొలుత ఉదయం విచారణకు కలెక్టర్ హాజరు కాకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కలెక్టర్ మధ్యాహ్నం హాజరయ్యారు. కలెక్టర్ కోర్టు ధిక్కరణ. మిడ్మానేర్ నిర్మాణ సమయంలో ఇల్లు కోల్పోయిన తనకు R&R చట్ట ప్రకారం పునరావాసం కల్పించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా అనుపురం గ్రామానికి చెందిన వనపట్ల కవిత అనే నిర్వాసితురాలు గతంలో హైకోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం కవితకు పునరావాసం కల్పించాలని హైకోర్టు 2023లో తీర్పునిచ్చింది. కోర్టు తీర్పు మేరకు తనకు పునరావాసం కల్పించిన కవిత కలెక్టర్ను కోరారు. కోర్టు తప్పుదోవ పట్టించి చట్ట వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చారన్న అభియోగంతో కవితపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కలెక్టర్ వేములవాడ ఆర్డీఓకు లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో కవితపై పోలీసులు కేసు నమోదు చేసిర్రు. ఇలా పరిస్థితి సిరిసిల్ల కలెక్టర్ పరిస్థితికి ఇట్లుంది మిత్రులారా. ఇంకా చాలా ఉంది. దీని వ్యవస్థ ఏంటంటే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వకేట్ జనరల్ ఉన్నాం కూడా, అంటే అడ్వకేట్ జనరల్ కూడా వాదించేస్తుందో వాదించరాదో అని చెప్పి ఇంకో స్పెషల్ లాయర్ని పెట్టుకున్నట్టు మా సిరిసిల్ల కలెక్టర్ సాబు. ఈ పరిస్థితి ఎట్లుందంటే ఇప్పటికే సిరిసిల్ల మధ్యమానేరులో నిర్వాసితుల పూర్తి స్థాయిలో పరిహారం రాక ఇప్పటికి 100 కుటుంబాలని వాళ్ళ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ముంపు బాధితులకు న్యాయం చేస్తామని వచ్చి చెప్పి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఆడవాళ్ళపై పరిహారం ఇవ్వాలని అడుగుతున్న మహిళల మీద కూడా కేసులు నమోదు చేసే ప్రయత్నం కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక జిల్లా కలెక్టర్ ఐఏఎస్ స్థాయిలో రాతపూర్వకంగా ఇచ్చి, అంటే కోర్టు ఆదేశాలను హైకోర్టు ఉత్తర్వులు కూడా తప్పు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, అంటే హైకోర్టు కంటే సిరిసిల్ల కలెక్టర్ గారు ఎక్కువ అన్నట్టు. ఇక్కడ ఈయనకు న్యాయస్థానాలు పనికిరావు, ఎవడైనా చెప్పితే పనికిరాదు, పై అధికారులు చెప్పింది వినబడవు. ఆఖరికి మంత్రులు ఒక ప్రభుత్వ విప్పులు చెప్పినా కూడా ఆయనకు పెడచెవిన పెడతాడు ఏమైనా ఆర్డర్స్ ఉంటే. కానీ ఐఏఎస్ గారు, మీరు సందీప్ కుమార్ సార్, మీ మీద ఎన్ని విమర్శలు వచ్చినా మీ తీరెందుకు మారతలేదో ఇప్పటికి ఎవరికి ప్రజలకు అర్థమైతలేదు, జిల్లావాసులకు అర్థమైతలేదు. ఒక ఐఏఎస్ అంటేనే గింత దుర్మార్గమా, గింత ఘోరం అనే పరిస్థితికి ప్రజలు చీదరించుకున్న పరిస్థితి కొన్ని విషయాలు తెచ్చుకుంటారు సార్. ఇది మీరు ఎందుకు మారతలేరో హైకోర్టులో కేసు వేస్తే, అంటే న్యాయం కోసం కోర్టు కూడా వెళ్ళొద్దు అన్నట్టు మీ దృష్టిలో. కోర్టుకు పోతే ఒక నక్సలైట్ల దగ్గరకు, తీవ్రవాదుల దగ్గరికి పోయినట్టు అనుకుంటారా? అవును సార్, కలెక్టర్ సార్. ఇంకా మహిళను చూడకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయించడం అంటే మీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తారా పరిహారం? అవునండి, మీ భూమి జాగాలు అమ్మిగిట్లు ఇస్తున్నారు, మీ జేబులోకి వెళ్ళి ఇట్లా పరిహారం. వాళ్ళకి రావాల్సిన హక్కుల గురించి అడిగితే ఈ కేసులు నమోదు చేయించడం. ఒక మహిళను చూడకుండా క్రిమినల్ కేసులు. ఏం క్రిమినల్ పనులు చేసిరు సార్? ఇంత దుర్మార్గం ఇది. ఆ మధ్యనేమో ఆ పాడి రైతులది అట్లా చేస్తుంది, అప్పటికప్పుడు సీజ్ చేసి మొత్తం రైతులను రోడెక్కేటట్టు చేస్తుంది. కేటీఆర్ బొమ్మ పెట్టుకున్నాడు అని చెప్పేసి ఆ టీ కొట్టును తీసుకుపోయి మొత్తం పొక్లింగ్తో తీసుకుపోయి ఊరవతలేస్తుంది. రైతులను కూడా జైలుకు పంపిస్తుంది. అంటే మీకు మనసుకు ఏది దోస్తే వీడు వద్దు, వీడు మనకు వ్యతిరేకం, వీడు ప్రశ్నిస్తుంటే మనకి జైలుకు పంపాలి, అక్రమ కేసులు పెట్టాలి. ఇట్లా ఎందుకు సార్? వ్యక్తిగతంగా ఎందుకు కోరుతారు చెప్పండి? మీరు ఒక ఐఏఎస్ సార్. కుల మతాలకు పార్టీలకు అతీతంగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది. మీరు పేదవానికి మేలు చేస్తే, న్యాయం చేస్తే మీరు తరతరాలు యాడ్ చేసుకుంటారు వాళ్ళ పేద కుటుంబాలు. అంటే మీకు తెలిసిందే చట్టం, మీకు అంటే మీరు ఏది అనుకుంటే అదే చట్టం. ఇక ప్రజలకు మనోభావాలు ఉండే, వారికి ఏది ఉండదు, వారికి హక్కులు ఉండే అనుకుంటారా? మీరు ఎట్లా క్రిమినల్ కేసు నమోదు చేపిస్తారు? పరిహారం కోసం హైకోర్టుకు పోతే క్రిమినల్ కేసు ఎట్లా పెట్టుకుంటారు చెప్పండి? క్రిమినల్ కేసు ఎట్లా పెట్టిస్తారు? ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు కాదా ఇది? ఏమో సార్, మీరు ఇట్లా ఏం చేస్తున్నారో ఏమో.